అందరికీ నమస్తే. ఈరోజు సమాచార వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. దీంట్లో భాగంగా రేడియో మరియు టీవీలకు సంబంధించినటువంటి ప్రసార వ్యవస్థలు ఏ విధంగా ఉంటాయి, అదేవిధంగా మన గృహాలలోకి వచ్చేటటువంటి ఆ సిగ్నల్స్‌ని ఏ రకమైనటువంటి మోడిఫికేషన్స్ ద్వారా వాటిని మనం దృశ్య మరియు శబ్ద సంకేతాలుగా ఇక్కడ మనం చూస్తామనేటటువంటి అంశాలను పరిశీలిద్దాం. వీటితో పాటుగా కంప్యూటర్‌కు సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు, దాని యొక్క పనితీరుకు సంబంధించినటువంటి అధ్యయనాల మీద ఏ రకమైనటువంటి ప్రశ్నల సరళి ఉండబోతోంది అనేటటువంటి అంశాలను ఈరోజు మనం క్షుణ్ణంగా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సమాచార వ్యవస్థలో ప్రధానంగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను గనక మనం ప్రస్తావించినట్లయితే, దీంట్లో అత్యధికంగా ఇన్వాల్వ్ అయ్యేటటువంటి ఒక ఎలిమెంట్‌గా మనం ఇక్కడ ఎలక్ట్రాన్ అనేటటువంటి కణాన్ని మనం ఇక్కడ పరిశీలిస్తాం. దీనిని ప్రాథమికంగా కనుగొన్నటువంటి శాస్త్రవేత్తగా మనం జే థామ్సన్ మనం ఇక్కడ పేర్కొంటాం. ఎలక్ట్రాన్ అనేది ఒక రుణ విద్యుదావేశాన్ని కలిగినటువంటి ఒక ప్రాథమిక కణంగా ఇక్కడ మనం పరిగణిస్తే, దీన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త జే థామ్సన్. ఈ ఎలక్ట్రాన్ కనుగొనడం వల్లనే భౌతిక శాస్త్ర విభాగం అనేది, ఆధునిక భౌతిక శాస్త్రం అనేది ప్రారంభమైనట్లుగా మనం ఇక్కడ పరిగణించబడాల్సి వస్తుంది. సాంప్రదాయిక భౌతిక శాస్త్రంలో కేవలం పరమాణువులను మాత్రమే పేర్కొంటే, అతి చిన్న మౌలికమైనటువంటి అంశంగా పరమాణువులను మాత్రమే పేర్కొంటే, ఆధునిక భౌతిక శాస్త్రం వచ్చేసరికి ఇక్కడ పరమాణువులో ఉండేటటువంటి మరింత చిన్నవైనటువంటి కణాలుగా ఇక్కడ వీటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. కాబట్టి ఆధునిక భౌతిక శాస్త్రంలో వీటి యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. ఇక్కడ టెలిఫోన్ అనేటటువంటి పరికరాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త గ్రాహం బెల్గా పేర్కొంటాం. అదేవిధంగా టెలిఫోన్కి సంబంధించినటువంటి ఈ పరికరంలో ఒక పల్చటి లోహపు రేకు లేకపోతే డయాఫ్రమ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది కంపించినప్పుడు మాత్రమే శబ్దాలు వెలువడేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత టెలిఫోన్లో వాడేటటువంటి అయస్కాంతాన్ని ప్రధానంగా మనం గుర్రపునాడ అయస్కాంతాన్ని వినియోగిస్తాం. ఇక్కడ గుర్రపునాడ అయస్కాంతానికి సంబంధించి ఒక ముఖ్యాంశం ఏంటంటే, అయస్కాంతం యొక్క ధృవాలు ఒకదానికొకటి ఎంత దగ్గరగా ఉంటే అది అంత బలమైనటువంటి అయస్కాంతంగా ప్రవర్తిస్తుంది అనే అంశాన్ని ఇక్కడ గుర్రపునాడ అయస్కాంతం ద్వారా తెలుసుకోవాలి. దీన్ని వాస్తవానికి పొడవుగా ఉంచినట్లయితే ఒక బార్ మ్యాగ్నెట్ మాదిరిగా పనిచేస్తుంది. ఇక్కడ బార్ మ్యాగ్నెట్తో పోలిస్తే గుర్రపునాడ అయస్కాంతంలో ధృవాల యొక్క మధ్య దూరం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ గుర్రపునాడ అయస్కాంతం అనేది చాలా శక్తివంతమైనటువంటి అయస్కాంతంగా పనిచేస్తుంది అనే అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ టెలిఫోన్లో ఈ ధ్వని తరంగాలు మొత్తం కూడా విద్యుత్ ప్రవాహాలు లేదా విద్యుత్ సంకేతాలుగా మారతాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తదుపరి ఈ విద్యుత్ ప్రవాహాలను ఆవర్ధనం చేసి, లేకపోతే దాని యొక్క పరిమాణం పెరిగేలా చేసి దీన్ని ప్రసారం చేసేటటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ విద్యుత్ ప్రవాహ అంశాలను లేదా ఈ శబ్దాన్ని టెలిఫోన్ విద్యుత్ ప్రవాహాలుగా మార్చినప్పుడు తిరిగి ఈ విద్యుత్ ప్రవాహాలను ధ్వని తరంగాలుగా మార్చేటటువంటి వాటిని, ఆ పరికరాన్ని లేదా ఆ అమరికని మనం ఇక్కడ స్పీకర్లుగా పేర్కొంటాం. స్పీకర్ యొక్క ముఖ్యమైనటువంటి విధి ఏమిటంటే, అది దానికి అందించబడినటువంటి విద్యుత్ ప్రవాహాలను లేదా విద్యుత్ సంకేతాలను ధ్వని తరంగాలుగా పునరుత్పాదన చేసి లేదా రీప్రొడ్యూస్ చేసి వీటిని మనకు వినిపించేటటువంటి పరికరాలుగా మనం ఇక్కడ స్పీకర్లను తీసుకుంటాం. ప్రస్తుతము ఆధునిక భౌతిక శాస్త్రం అందించినటువంటి ఒక అద్భుతమైనటువంటి పరికరంగా మనం ఇక్కడ టెలిఫోన్ మరియు స్పీకర్లకు సంబంధించినటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించాలి. దీంట్లో ఇమిడి ఉండేటటువంటి ప్రాథమిక కణాలే ఎలక్ట్రాన్లుగా మనం ఇక్కడ పరిగణిస్తాం. ఇక్కడ టెలిఫోన్కు సంబంధించినటువంటి అంశం దీన్ని చూసినట్లయితే, ఇది తీగల ద్వారా ఒక చోటు నుంచి మరొక చోటుకి శబ్ద ప్రసారాలను జరిపేటటువంటి ఒక వ్యవస్థగా మనం ఇక్కడ పరిగణిస్తాము. అయితే ఈ తీగలు లేకుండానే, ఎటువంటి కేబుల్స్ తీగలు లేకుండానే శబ్దాలను ఒక చోటు నుంచి మరొక చోటికి ప్రసారం చేయగలిగేటటువంటి ఒక వ్యవస్థగా మనం ఇక్కడ నిస్తంత్రి విధానము లేదా వైర్లెస్ సిస్టమ్ని పేర్కొంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ సిస్టమ్ ఇదంతా కూడా నిస్తంత్రి విధానానికి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇది వైర్లెస్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. తర్వాత నిస్తంత్రి విధానానికి సంబంధించి దీన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్తగా మార్కోనీని పేర్కొంటాము. ఇతను రేడియో తరంగాలు ఇక్కడ శబ్ద మరియు దృశ్య తరంగాలను లేదా దృశ్యాలను సుదూరాలకు మోసుకొని పోయేటటువంటి వాహక తరంగాలుగా పనిచేస్తాయనేటటువంటి అంశాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్తగా కూడా మనం మార్కోనీని పరిగణించాల్సి వస్తుంది. ప్రధానంగా నిస్తంత్రి విధానాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్తగా మార్కోనీని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ ఆధునిక భౌతిక శాస్త్రంలో ప్రధానంగా ఉండేటటువంటి మరొక ముఖ్యమైనటువంటి అంశము విద్యుత్ అయస్కాంత తరంగాల గురించి చెప్పుకుంటాము. అంటే ఇక్కడ తరంగానికి విద్యుత్ పరమైనటువంటి స్వభావం ఉంటుంది మరియు అయస్కాంత స్వభావం రెండూ కూడా ఉంటాయి. కాబట్టి వీటిని విద్యుత్ అయస్కాంత తరంగాలుగా మనం ఇక్కడ భావిస్తాము.
ప్రధానంగా ఈ విద్యుదయస్కాంత తరంగాలు ఎటువంటి యానకం లేని పరిస్థితులలో కూడా ఇవి ప్రయాణించగలుగుతాయి కాబట్టి వీటికి యానకం అవసరం లేదు అనేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. అయితే ఈ రకమైనటువంటి విద్యుదయస్కాంత తరంగాల యొక్క ఉనికిని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తగా మ్యాక్స్వెల్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. విద్యుదయస్కాంత తరంగాల ఉనికిని గుర్తించిన శాస్త్రవేత్త లేదా ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తగా మనం ఇక్కడ మ్యాక్స్వెల్ని గుర్తుంచుకుంటాము. విద్యుదయస్కాంత తరంగాలు అనేవి యానకం లేని పరిస్థితులలో కూడా సుదూరాలకు ఇవి ప్రయాణించగలుగుతాయి, అదేవిధంగా రుజుమార్గంలో ప్రయాణిస్తాయి అనేటటువంటి అంశము ఇక్కడ విద్యుదయస్కాంత తరంగాలకు సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఇక్కడ కాంతి కిరణాలు అనేవి కొన్ని లోహపు తలాలపై పడినప్పుడు ఎలక్ట్రాన్లు ఉత్పత్తి అవుతాయని, ఈ భావనని మనం కాంతి విద్యుత్ ఫలితము లేదా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేటటువంటి టెక్నాలజీతో దీన్ని సూచిస్తాము. కాంతి కిరణాలు ఎప్పుడైతే కొన్ని రకాలైనటువంటి లోహపు తలాల మీద పడినప్పుడు అక్కడ ఉండేటటువంటి బాహ్య ఎలక్ట్రాన్లను ఉత్తేజితం చెందించి వాటిని స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల మాదిరిగా ప్రొడ్యూస్ చేస్తాయి. కాబట్టి ఈ ఎలక్ట్రాన్లను ఫోటో ఎలక్ట్రాన్లు లేదా కాంతి ఎలక్ట్రాన్లు అని చెప్పేసి అంటాము. ఈ ఫలితానికి మనం కాంతి విద్యుత్ ఫలితంగా మనం ఇక్కడ నామకరణం చేస్తాము. ఈ విధానంలో ఉత్పత్తి అయినటువంటి ఎలక్ట్రాన్లను మనం ఫోటో ఎలక్ట్రాన్లు అంటాం. ఫోటో ఎలక్ట్రాన్లు అనగా ఇక్కడ కాంతి కిరణాలు అనేవి లోహపు రేకుల మీద పడినప్పుడు అక్కడ ఆ లోహాల ఉత్తేజితం చెందించి బయటికి వచ్చినటువంటి ఎలక్ట్రాన్లను మనం ఇక్కడ ఫోటో ఎలక్ట్రాన్లు అంటాం. ఫోటో అనగా కాంతికి దీన్ని గుర్తుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ శూన్యంలో విద్యుదయస్కాంత తరంగాలు అనేవి కాంతి వేగానికి సమానమైనటువంటి వేగంతో ప్రయాణం చేస్తాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. విద్యుదయస్కాంత తరంగాలు యానకం లేని పరిస్థితులలో కూడా ప్రయాణిస్తాయి కాబట్టి ఇవి శూన్యంలో కాంతి వేగంతో ప్రయాణిస్తాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకుంటే ఇక్కడ ఈ సమయంలో విద్యుదయస్కాంత తరంగాల యొక్క వేగము ఎంత అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీని యొక్క విలువ 3 × 10⁵ కిలోమీటర్స్ పర్ సెకండ్గా మనం ఇక్కడ గమనించుకోవాలి. 3 × 10⁵ కిలోమీటర్స్ పర్ సెకండ్ లేదా 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్ అనేది శూన్యంలో విద్యుదయస్కాంత తరంగాల యొక్క వేగంగా మనం ఇక్కడ పేర్కొంటాము. ఇక్కడ ప్రమాణాల పరంగా డిఫరెంట్ మాడ్యులేషన్స్లో తీసుకుంటారు కాబట్టి వీలైన పరిస్థితులలో కిలోమీటర్లను మీటర్లలోకి మార్చి ముందే మనం ఒకసారి చదివినట్లుగా భావించుకుంటే అక్కడ ప్రమాణాలు ఏ రూపంలో వచ్చినా కూడా మనం ఐడెంటిఫై చేసే ఆన్సర్ని ఖచ్చితంగా మనం గుర్తించగలుగుతాం. తర్వాత ఈ కాంతి తరంగాలన్నీ కూడా విద్యుదయస్కాంత తరంగాల లక్షణాలను కలిగి ఉంటాయి కాబట్టి కాంతి తరంగాలు అనేవి విద్యుదయస్కాంత తరంగాలుగా మనం ఇక్కడ భావించాల్సి వస్తుంది. దీనికి ప్రధాన కారణంగా ఇవి సూర్యుడి నుంచి భూమి మీదకి చేరేటటువంటి క్రమంలో ఇక్కడ ఎక్కువ భాగం అది శూన్యం నుంచే ప్రయాణం చేయాల్సి వస్తుంది కాబట్టి శూన్యంలో ఎటువంటి యానకం కూడా ఉండదు కాబట్టి యానకం లేనటువంటి పరిస్థితులలో ప్రయాణించేటటువంటి తరంగాలు మనం విద్యుదయస్కాంత తరంగాలుగా భావిస్తాం. కాబట్టి కాంతికి కూడా విద్యుదయస్కాంత తరంగాల స్వభావం ఉన్నట్లుగా మనం ఇక్కడ భావిస్తే కాంతి తరంగాలు అనేవి విద్యుదయస్కాంత తరంగాలుగా మనం ఇక్కడ పేర్కొంటాం. ఈ నిస్తంత్రి విధానంలో లేదా వైర్లెస్ సిస్టంలో కూడా విద్యుదయస్కాంత తరంగాల యొక్క ప్రస్తావన అధికంగా కనిపిస్తుంది. ఇక్కడ మైక్రోఫోన్ నుంచి వచ్చేటటువంటి విద్యుత్ ప్రవాహాలు ప్రధానంగా మైక్రోఫోన్ అనేది ధ్వని సంకేతాలను విద్యుత్ సంకేతాలు లేదా విద్యుత్ ప్రవాహాలుగా మారుస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. సో ఈ వచ్చేటటువంటి విద్యుత్ ప్రవాహాలను ఎక్కువ పౌనఃపున్యం కలిగినటువంటి విద్యుదయస్కాంత తరంగాలుగా మార్చి ప్రసారం చేస్తాం. అంటే సహజ సిద్ధమైనటువంటి వీటి యొక్క పౌనఃపున్యాన్ని ఆవర్ధనం చేస్తాము. ఆవర్ధనం చేసినప్పుడు దాని యొక్క పౌనఃపున్యం పెరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఎక్కువ పౌనఃపున్యానికి ఈ విద్యుదయస్కాంత తరంగాలను మార్చి ఇక్కడ ప్రసారం చేసేటటువంటి పరిస్థితిని ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక్కడ ధ్వని అనేది గుంటటి లోహపు పలకలపై ఆనవాళ్ళు లేక గుర్తుల రూపంలో రికార్డు చేయవచ్చు. మరియు ఈ రికార్డు చేసినటువంటి ధ్వనిని ఆ లోహపు పలకల నుంచి మనం పునరుత్పాదన చేయవచ్చు అనేటటువంటి అంశాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ కావాల్సినటువంటి శబ్దాన్ని మనం రికార్డు చేసుకొని అవసరమైనటువంటి సందర్భాలలో దాన్ని మళ్ళీ పునరుత్పాదన చేసుకోవడం ద్వారా మళ్ళీ వినవచ్చు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ గుండ్రటి లోహపు పలకలపై ఆనవాళ్ళు లేక గుర్తుల రూపంలో ఇక్కడ మనం రికార్డు చేసుకుంటాము. అయితే దీనిని కాస్త మాడిఫై చేసి ఆధునికీకరించి దీన్ని మరికొన్ని ఈజీ మెథడ్స్లోకి దీన్ని కన్వర్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అయస్కాంత పదార్థంతో పూత వేయబడినటువంటి ప్లాస్టిక్ టేపుల మీద ధ్వనిని అయస్కాంత రూపంలో రికార్డు చేయవచ్చు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం కనుగొనడం జరిగింది. ఈ విధంగా రికార్డు చేయబడినటువంటి ఈ ధ్వనిని తిరిగి అయస్కాంతత్వం రూపం నుంచి ధ్వని తరంగాల రూపంలోకి మనం ఇక్కడ పునరుత్పాదించవచ్చు. కాబట్టి అయస్కాంత పదార్థం పూత పూయబడినటువంటి ప్లాస్టిక్ టేపుల మీద మనం ధ్వనిని రికార్డు చేయవచ్చు, అదేవిధంగా పునరుత్పాదన చేయవచ్చు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి.
తర్వాత సినిమాలు తీసి ప్రదర్శించేటటువంటి ఈ రకమైనటువంటి మెథడాలజీని మనం సినిమాటోగ్రఫీగా చెప్పుకుంటాము. ఇక్కడ సినిమాటోగ్రఫీలో ప్రధానంగా మనం చూసినట్లయితే దాని యొక్క ధర్మాన్ని గనక మనం పరిశీలించినట్లయితే కంటి యొక్క దృష్టి స్థిరత అనేటటువంటి ధర్మం ఆధారంగా మనం ఇక్కడ చూస్తాము. మన కంటి మీద ఏదైనా దృశ్యం పడినప్పుడు అది సెకండ్లో 10వ వంతు సమయం పాటు గనక ఆ కంటి మీద అలాగే ఉండినట్లయితే అది కన్ను గుర్తించగలుగుతుంది. అంతకంటే తక్కువ సమయంలో గనక అది పడినట్లయితే అటువంటి దృశ్యాలను అది గమనించలేదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఈ ధర్మం ఆధారంగానే మనకు సినిమాటోగ్రఫీ అనేది పనిచేసేటటువంటి ధర్మంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. కంటి యొక్క దృష్టి స్థిరత అనేటటువంటి ధర్మం ఆధారంగా సినిమాటోగ్రఫీ పనిచేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఈ సినిమాటోగ్రఫీ ఆధారపడేటటువంటి ధర్మాన్ని కంటి యొక్క దృష్టి స్థిరత అనేటటువంటి ధర్మం ఆధారంగా చెప్పుకుంటాం. వాస్తవానికి కంటికి దృష్టి జ్ఞానం కనుక కల్పించబడాలంటే ఏదైనా వస్తువు మీద పతనం చెందినటువంటి కాంతి అది పరావర్తనం చెంది కంటిని చేరినప్పుడు అది 1/16వ సెకండ్ల కాలం పాటు మన కంటి యొక్క రెటినా మీద పడినప్పుడు మాత్రమే దానికి సంబంధించినటువంటి దృష్టి జ్ఞానాన్ని కన్ను గ్రహించగలుగుతుంది. ఇంతకంటే తక్కువ సమయంలో గనక ఆ కాంతి పడినప్పుడు అక్కడ దానికి సంబంధించినటువంటి దృష్టి జ్ఞానం మన కన్ను స్వీకరించుకోలేదు. కాబట్టి సినిమాటోగ్రఫీ ఆధారపడేటటువంటి ధర్మంగా మనం ఇక్కడ కంటి యొక్క దృష్టి స్థిరత అనేటటువంటి ధర్మాన్ని ప్రధానంగా పేర్కొంటాం. ఇక్కడ కంటి యొక్క రెటినా మీద 1/16 సెకండ్ల కాలం పాటు ఆ వస్తువు నుంచి పరావర్తనం చెందినటువంటి కాంతి అనేది నిల్వ ఉండాల్సి వస్తుంది, పతనం చెందాల్సి వస్తుంది. ఈ కాల వ్యవధిలో మరొక వస్తువును చూడలేనటువంటి ఈ ధర్మాన్ని మనం ఇక్కడ దృష్టి స్థిరతగా చెప్పుకుంటాం. ఇక్కడ సినిమా ఫిల్ములను దృక్క్షేత్రం నుంచి సెకనుకు 16 చొప్పున కదిలేటట్లుగా చేస్తాం. అంటే 16 ఫ్రేమ్ల చొప్పున కదిలేటట్లుగా చేస్తాము. కాబట్టి ఇక్కడ దానికి సంబంధించినటువంటి దృశ్యాన్ని మాత్రమే కన్ను అనేది స్థిరంగా గమనించగలుగుతుంది. దానికి సంబంధించినటువంటి భావనలో అర్థం చేసుకోగలుగుతుంది. ఇక్కడ ఫిల్ముకు ప్రొజెక్టర్ కటకానికి మధ్య ఉండేటటువంటి దూరము దాని నాభ్యంతరం కన్నా కొంచెం ఎక్కువగా, అదేవిధంగా నాభ్యంతరానికి 2 రెట్ల కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ తెర మీద వృద్ధీకృత ప్రతిబింబం ఏర్పరిచేటటువంటి పరిస్థితిని ఇక్కడ మనం గమనించవచ్చు. సినిమా హాళ్ళల్లో ఇక్కడ ఫిల్మ్కి ప్రొజెక్టర్కి మధ్యలో ఉండేటటువంటి ఆ దూరాన్ని మనం ఇక్కడ నాభ్యంతరం కంటే ఎక్కువగాను మరియు నాభ్యంతరం యొక్క రెట్టింపు విలువకు తక్కువగాను లేదా F మరియు 2F మధ్యలో ఉండేటట్లుగా ఉంచినట్లయితే ఇక్కడ వృత్తీకృత ప్రతిబింబం ఏర్పడుతుంది. కాబట్టి తెర మీద ఆ చిత్రం అనేది పెద్ద సైజులో కనిపిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత టెలివిజన్ పనిచేసేటటువంటి సూత్రం మీద గతంలో మనకు చాలా పరీక్షల్లో అడగడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎఫెక్ట్గా మనం ఇక్కడ కాంతి విద్యుత్ ఫలితం లేదా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం పరిగణించుకోవాలి. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అనగా కాంతి ఏదైనా లోహాల మీద పడినప్పుడు లేదా పతనం చెందినప్పుడు దాని నుంచి ఎలక్ట్రాన్లు ఉత్తేజితం చెందించబడి స్వేచ్ఛా ఎలక్ట్రాన్లు విడుదలవుతాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం కాంతి విద్యుత్ ఫలితంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి టెలివిజన్లో పనిచేసేటటువంటి ఈ సూత్రాన్ని మనం కాంతి విద్యుత్ ఫలితంగా చెప్పుకుంటాం. ఇక్కడ టెలివిజన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్తను కనుక మనం పరిశీలించినట్లయితే జేజే బియర్డ్ అనేటటువంటి శాస్త్రవేత్తను మనం ఇక్కడ ప్రస్తావించాల్సి వస్తుంది. ప్రధానంగా మనకు సమాచార వ్యవస్థలో రేడియో మరియు టెలివిజన్కు సంబంధించినటువంటి సంకేతాలు ఏ విధంగా రికార్డు చేస్తాయి, రికార్డు చేసినటువంటి అటువంటి తరంగాలను లేదా దృశ్యాలను లేదా శబ్దాలను ఏ రకంగా మార్చి మనం ప్రసారం చేస్తాము, అదేవిధంగా గృహాలలో ఉండేటటువంటి రేడియో మరియు టీవీ సెట్లలో ఆ విడుదలైనటువంటి తరంగాలు ఏ విధంగా రిసీవ్ చేసుకోబడతాయి అనేటటువంటి అంశంలో మనకు ప్రశ్నలు వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ రేడియో మరియు టెలివిజన్ పనిచేసేటటువంటి నియమాలను కనుక మనం పరిశీలించినట్లయితే రేడియో పౌనఃపున్య అవధిలో అనగా రేడియో ఫ్రీక్వెన్సీ అవధిలో ఉండేటటువంటి విద్యుదయస్కాంత తరంగాలను మనం ఇక్కడ రేడియో టీవీ ప్రసారాలకు వినియోగిస్తాము. వీటినే రేడియో ఫ్రీక్వెన్సీ క్యారియర్స్ లేదా రేడియో పౌనఃపున్య వాహక తరంగాలుగా మనం ఇక్కడ పరిశీలిస్తాము. రేడియో ఫ్రీక్వెన్సీ వాహక తరంగాలు అనేటటువంటి ఈ తరంగాలు సమాచారాలను సుదూరాలకు మోసుకొని పోయేటటువంటి నేచర్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఉత్పత్తి చేయబడినటువంటి ధ్వని లేదా దృశ్య మరియు శబ్ద తరంగాలను మనం విద్యుదయస్కాంత తరంగాలుగా మార్చి ఆ రేడియో ఫ్రీక్వెన్సీ వాహక తరంగాలకు మనం అధ్యారోహణం చెందించినప్పుడు ఇవి సుదీరాలకు ప్రయాణం చేస్తాయనేటటువంటి అంశాలను గుర్తించారు. మనకు ముఖ్యంగా ఈ రేడియో టెలివిజన్ పనిచేసేటటువంటి నియమాల్లో ఈ నియమాన్ని మనం ప్రధానంగా చెప్పుకుంటాము. ఈ రేడియో తరంగాలు విశ్వంలో అంతరాళంలో సుదూరాలకు ప్రయాణించగలుగుతాయి. కాబట్టి వీటిని ఎంత దూరమైనా మనం ప్రసారం చేయడానికి అనువుగా ఉంటాయి. కాబట్టి సమాచారాన్ని ఇక్కడ కాంతి లేదా ధ్వని సంకేతాల రూపంలోకి మనం మార్చుకుంటాము.
ఈ విధంగా మార్చుకున్నటువంటి ఈ ప్రసారాలను మనం సుదూరాలకు ప్రయాణించుకోగలుగుతాం. కాబట్టి రేడియో టీవీ ప్రసారాల్లో ఉండేటటువంటి ఈ దశలను కనుక మనం ఒకసారి పరిశీలించినట్లయితే ఇక్కడ ప్రసారాల్లో 3 ప్రధానమైనటువంటి దశలు ఉంటాయి. ఇక్కడ సమాచారాన్ని ఉత్పత్తి చేయడం, ఇక్కడ సమాచారం అనేది దృశ్య సమాచారమైనా కావచ్చు, లేకపోతే శబ్ద సమాచారమైనా కావచ్చు. ఇక్కడ సమాచార ఉత్పత్తి చేసేటటువంటి దశ మొదటిది. తర్వాత ఈ సమాచారాన్ని ప్రసారం చేయడం రెండవ దశ. అదేవిధంగా సమాచారాన్ని గ్రాహకము లేదా రిసీవర్ ద్వారా శోధించుకోవడం లేదా రిసీవ్ చేసుకోవడం అనేది ఇక్కడ మూడవ దశగా పేర్కొంటాము. సమాచార ఉత్పత్తి దశ అనేది రేడియో స్టేషన్లు లేదా టీవీ స్టేషన్లలో జరిగితే ఇక్కడ సమాచార ప్రసారం కూడా అక్కడి నుంచే జరుగుతుంది, స్టేషన్ల ద్వారానే జరుగుతుంది. తర్వాత సమాచారాన్ని గ్రహించడం మాత్రం గృహాల్లో ఉండేటటువంటి రేడియో సెట్లు మరియు టెలివిజన్ సెట్ల ద్వారా జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ 3 దశల్ని క్రమ పద్ధతిలో అమర్చండి, లేకపోతే మొదటి దశ ఏది, రెండవ దశ ఏది, మూడవ దశ ఏది అనేటటువంటి అంశంలో మనకి ఇక్కడ ప్రశ్నలు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీంట్లో ప్రధాన దశలను కనుక గమనించినట్లయితే సమాచార ఉత్పత్తి, సమాచార ప్రసారం మరియు సమాచారాన్ని గ్రాహకం ద్వారా శోధించడం అనేటటువంటి ఈ 3 దశలను మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ రేడియో ప్రసారాలలో ఉండేటటువంటి ఈ రేడియో ఫ్రీక్వెన్సీ వాహక తరంగాలు లేదా విద్యుదయస్కాంత తరంగాలుగా మనం వీటిని పరిగణిస్తున్నాము. రేడియో తరంగాలు కూడా విద్యుదయస్కాంత తరంగ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇవి కూడా కాంతి వేగానికి సమానమైనటువంటి వేగంతో ప్రయాణిస్తాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ రేడియో ప్రసారంలో విద్యుదయస్కాంత తరంగాలు అనగానే మనకు రావాల్సినటువంటి అవగాహన రేడియో ఫ్రీక్వెన్సీ వాహక తరంగాలుగా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఇక్కడ ఈ రేడియో ప్రసారంలో ప్రసారం అయ్యేటటువంటి విద్యుదయస్కాంత తరంగాల యొక్క పౌనఃపున్యం అనేది 300 కిలో హెర్ట్జ్ నుంచి 30 మెగా హెర్ట్జ్ వరకు ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదే వీడియో ప్రసారాలకు సంబంధించి లేదా టెలివిజన్ ప్రసారాలకు సంబంధించి ఈ వాహక పౌనఃపున్యాల విలువ సుమారుగా 30 మెగా హెర్ట్జ్ నుంచి 300 మెగా హెర్ట్జ్ వరకు ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. రేడియో ప్రసారంలో విద్యుదయస్కాంత తరంగాల వాహక పౌనఃపున్యం విలువ 300 కిలో హెర్ట్జ్ నుంచి 30 మెగా హెర్ట్జ్ వరకు ఉంటుందని, ఇవి వీడియో ప్రసారాల విషయంలో కనుక చూసినట్లయితే లేదా టెలివిజన్ ప్రసారాల విషయంలో కనుక చూసినట్లయితే 30 మెగా హెర్ట్జ్ నుంచి 300 మెగా హెర్ట్జ్ వరకు ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించి కూడా పలు పరీక్షలలో ప్రశ్నలు వచ్చినాయి కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఆడియోను కానివ్వండి లేదా వీడియోను కానివ్వండి రికార్డు చేసిన తర్వాత ఈ సమాచారం మొత్తం కూడా తరంగాల రూపంలోకి మార్చబడతాయి లేదా విద్యుత్ సంకేతాల రూపంలోకి మార్చబడతాయి అనేటటువంటి అంశాన్ని మనం ఇందాక చెప్పుకున్నాం. సో ఈ విధంగా మార్చినటువంటి ఈ తరంగాలను రేడియో ఫ్రీక్వెన్సీ వాహక తరంగాల మీదికి అధ్యారోహణం చెందిస్తాము. అంటే ఆ తరంగాల మీదికి అధ్యారోహణం చెందించినప్పుడు ఆడియో మరియు వీడియోకు సంబంధించినటువంటి సమాచార తరంగాలను ఈ రేడియో తరంగాలు మోసుకొని పోతాయి. అంటే ఇవి ఒక క్యారియర్స్గా ఇక్కడ పనిచేస్తాయి కాబట్టి వీటిని మనం రేడియో వాహక తరంగాలుగా చెప్పుకుంటాం లేదా రేడియో పౌనఃపున్య వాహక తరంగాలుగా మనం చెప్పుకుంటాం. స్వల్పంగా చెప్పుకోవాలనుకుంటే దీన్ని RF వాహక తరంగాలు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ప్రధానంగా సమాచార వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి ఒక వ్యవస్థగా దీన్ని మనం ఇక్కడ RF వాహక తరంగాల గురించి చెప్పుకుంటాం. మరి ఇక్కడ ఈ ప్రశ్న ఒక సరళిని కనుక మనం గమనించినట్లయితే ఆడియో లేదా వీడియో తరంగాలను RF వాహక తరంగాల మీదకి అధ్యారోహణం చెందించే ప్రక్రియను ఏమంటారు అనే ఓరియంటేషన్లో మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ టెర్మినాలజీగా మాడ్యులేషన్ అనేటటువంటి టెర్మినాలజీని గుర్తుంచుకోవాలి. మాడ్యులేషన్ ప్రక్రియలో ఏం జరుగుతుంది అనేటటువంటి అంశంలో కనుక మనకు ప్రశ్న వచ్చినట్లయితే ఆడియో తరంగాలను లేదా వీడియో తరంగాలను వీటికి సంబంధించినటువంటి సమాచార తరంగాలను రేడియో ఫ్రీక్వెన్సీ వాహక తరంగాలపైకి అధ్యారోహణం చెందించేటటువంటి ఒక ప్రక్రియని మనం మాడ్యులేషన్గా చెప్పుకుంటాం. ఇక్కడ మాడ్యులేషన్ అనేది 2 రకాలుగా జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ వీడియోగ్రఫీకి సంబంధించినటువంటి సమాచార తరంగాలను డోలన పరిమితి మాడ్యులేషన్ లేదా యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్లో ఇక్కడ మనం మాడ్యులేట్ చేస్తాము. అదేవిధంగా రేడియో తరంగాలకు సంబంధించినటువంటి ధ్వని తరంగాలకు సంబంధించినటువంటి సమాచార తరంగాలను రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాల మీదకి మాడ్యులేషన్ చెందించే ప్రక్రియను మనం పౌనఃపున్య మాడ్యులేషన్గా చెప్పుకుంటాం. అంటే ఇక్కడ 2 రకాలైనటువంటి మాడ్యులేషన్ల గురించి మనం పేర్కొనాల్సి వస్తుంది. మొదటిది డోలన పరిమితి మాడ్యులేషన్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ కాగా రెండవది ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ లేదా పౌనఃపున్య మాడ్యులేషన్గా చెప్పుకుంటాం. ధ్వని తరంగాలకు సంబంధించి
ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్లో చేస్తే అధ్యారోహణం చెందిస్తే ఇక్కడ వీడియో తరంగాలకు సంబంధించి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ప్రక్రియను మనం ఇక్కడ చేస్తామనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మాడ్యులేట్ చేయబడినటువంటి తరంగాన్ని లేదా ఈ సమాచారాన్ని తిరిగి రేడియో ఫ్రీక్వెన్సీ వాహక తరంగాల నుంచి వేరు చేయడాన్నే మనం ఇక్కడ డీమాడ్యులేషన్ ప్రక్రియగా చెప్పుకుంటాం. అంటే మాడ్యులేషన్ ప్రక్రియలో ఏం చేస్తున్నాము, ధ్వని తరంగాలను లేదా వీడియో తరంగాలను ఆర్ఎఫ్ వాహక తరంగాల మీదకి అధ్యారోహణం చెందిస్తాం. అధ్యారోహణం చెందించే ప్రక్రియని మాడ్యులేషన్ అంటాము. మాడ్యులేషన్ యొక్క అవుట్పుట్గా మనకు సమాచారము మరియు రేడియో ఫ్రీక్వెన్సీ వాహక తరంగాల మీద ఈ రెండింటి యొక్క తరంగాలు కలిసి ప్రయాణిస్తాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ విధంగా మాడ్యులేట్ చేయబడినటువంటి సమాచారాన్ని వాహక తరంగాల నుంచి వేరు చేసేటటువంటి ప్రక్రియని మనం ఇక్కడ డిమాడ్యులేషన్గా చేస్తాము. ఈ డిమాడ్యులేషన్ అనేది రిసీవర్కి సంబంధించినటువంటి అంశంగా మనం ఇక్కడ చూడవచ్చు. అంటే రేడియో సెట్లలో కానివ్వండి, టీవీ సెట్లలో కానివ్వండి, ఈ డిమాడ్యులేషన్ ప్రక్రియ అనేది చేపట్టబడుతుంది. స్టూడియోలో ఉత్పత్తి అయ్యేటటువంటి ధ్వని లేదా ప్రతిబింబాన్ని విద్యుదయస్కాంత తరంగాలుగా మార్చి దీనిని ఆవర్ధన తరంగాలుగా మారుస్తారు. అంటే దీని యొక్క ఫ్రీక్వెన్సీని మనం హెచ్చుగా ఉండేటట్లుగా చేస్తాము. ఇక్కడ దీనినే మనం ఆవర్ధన తరంగం లేదా యాంప్లిఫైడ్ వేవ్గా మనం ఇక్కడ పరిగణిస్తాము. ఈ ప్రక్రియను మనం యాంప్లిఫైయింగ్ అనేటటువంటి టర్మ్ తోటి సూచిస్తాము. ఇక్కడ యాంప్లిఫై చేయబడినటువంటి ఈ విద్యుదయస్కాంత సంకేతాలను ప్రసారిణి లేదా ట్రాన్స్మిటర్ అనేటటువంటి దాని మీద ఉత్పత్తి చేసి ఇక్కడి నుంచి మనం రేడియో ఫ్రీక్వెన్సీ వాహక తరంగాల మీదకి అధ్యారోహణం చెందిస్తాము. దీన్ని మనం మాడ్యులేషన్ అనేటటువంటి ప్రక్రియతో సూచించాము. మనం ఇక్కడ ఈ సంకేతాలు కానివ్వండి, సమాచారం కానివ్వండి, మాడ్యులేషన్ చేసిన తదుపరి మాత్రమే ఇవి ప్రసారం చెందించడానికి అనుకూలంగా మారుతాయి. అయితే ధ్వని తరంగాలను, వీడియో తరంగాలను మనం రేడియో ఫ్రీక్వెన్సీ వాహక తరంగాల మీదకి మాడ్యులేషన్ చేయక ముందు అవి ప్రసారయోగ్యంగా ఉండవు. మాడ్యులేట్ చేసినటువంటి సమాచార తరంగాలు మాత్రమే ప్రసారయోగ్యంగా ఉంటాయి. అప్పుడు మాత్రమే ఇవి సుదూరాలకు ఎటువంటి నష్టం జరగకుండా ఇవి ప్రసారం చెందించగలుగుతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఈ మాడ్యులేట్ అయినటువంటి తరంగాలను ప్రసార యాంటెనాకు పంపిస్తాము. ఈ ప్రసార యాంటెనా అనేది ఇక్కడ ఉండేటటువంటి ఈ విద్యుదయస్కాంత తరంగాల రూపంలో వీటిని అన్ని దిశలలోకి ప్రసరింపచేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ స్టూడియోలో మాడ్యులేట్ అయినటువంటి తరంగాలు మొత్తం కూడా అక్కడ ట్రాన్స్మిట్ చేసేటటువంటి యాంటెనాకు పంపించబడతాయి. అక్కడి నుంచి విశ్వంలోకి ఆ తరంగాలు మొత్తం కూడా అన్ని దిశల్లోకి ప్రసరించబడతాయి. ఇక్కడ పలు రకాలైనటువంటి స్టేషన్ల నుంచి వచ్చేటటువంటి తరంగాలు మొత్తం కూడా విశ్వంలో ప్రసారం అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ రకరకాల స్టేషన్ల నుంచి వచ్చేటటువంటి ఈ విద్యుదయస్కాంత తరంగాలను మనకు ఉండేటటువంటి ఈ గ్రాహక యాంటెనా రిసీవ్ చేసుకున్నప్పుడు కావాల్సినటువంటి స్టేషన్ యొక్క సమాచారాన్ని మాత్రమే లేదా విద్యుదయస్కాంత తరంగాలను మాత్రమే ఇది వేరు చేసుకొని ఇక్కడికి రిసీవ్ చేసుకుంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. వేర్వేరు స్టేషన్ల నుండి ప్రసారం అయ్యేటటువంటి ఆర్ఎఫ్ విద్యుదయస్కాంత తరంగాలు సుదూరాలకు ప్రయాణించేటటువంటి క్రమంలో కావలసినటువంటి తరంగాలను ఈ రిసీవర్ యాంటెనాలు లేదా గ్రాహక యాంటెనాలు అవి రిసీవ్ చేసుకొని అక్కడ వాటిని ఏకాంతర విద్యుత్ ప్రవాహాలు లేదా ఏకాంతర విద్యుత్ సంకేతాలుగా మార్చి ఇక్కడ రేడియో సెట్లకు కానివ్వండి, టీవీ సెట్లకు కానీ ప్రసారం చేస్తాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ గ్రాహక యాంటెనాలు రేడియో మరియు టీవీలకు ఈ సమాచార తరంగాలను లేదా విద్యుదయస్కాంత తరంగాలను విద్యుత్ ప్రవాహ సంకేతాలుగా పంపుతుంది అనేటటువంటి ఈ సూక్ష్మ అంశాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. అంటే ఇక్కడ స్టేషన్ల నుంచి ఆర్ఎఫ్ విద్యుదయస్కాంత తరంగాల రూపంలో వచ్చినటువంటి ఈ తరంగాలను లేదా సమాచార తరంగాలను గ్రాహక యాంటెనాలు ఏకాంతర విద్యుత్ సంకేతాలుగా రిసీవ్ చేసుకుంటాయి లేకపోతే మారుస్తాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకుంటే ఈ ఏకాంతర విద్యుత్ సంకేతాలు అనేవి గ్రాహకాలకు విద్యుత్ ప్రవాహ సంకేతాలుగా వస్తాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత రేడియో లేదా టీవీలో ఉండేటటువంటి ట్యూనింగ్ సర్క్యూట్ లేదా శృతి వలయము అంటాము. ఈ శృతి వలయంలో మనకు కావాల్సినటువంటి స్టేషన్ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ స్టేషన్కు సంబంధించినటువంటి తరంగాలను మాత్రమే అది ఎంపిక చేసుకుంటుంది. అంటే ఇక్కడ రకరకాల స్టేషన్లు పంపించేటటువంటి ఆ విద్యుదయస్కాంత తరంగాల నుంచి కావలసినటువంటి స్టేషన్ యొక్క తరంగాలను ఈ ట్యూనింగ్ వలయము లేదా ట్యూనింగ్ సర్క్యూట్ లేదా శృతి వలయం అనేది వేరుపరుస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ప్రధానంగా ప్రశ్న ఒకవేళ వచ్చేటటువంటి అంశాన్ని కనుక మనం చూసినట్లయితే
రేడియో లేదా టీవీలలో వేరువేరు స్టేషన్లు ప్రసారం చేసేటటువంటి లేదా మాడ్యులేట్ చేయబడినటువంటి తరంగాలలో ఏదో ఒకదానిని ఎంపిక చేసేటటువంటి వ్యవస్థను గుర్తించండి అనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సమాధానంగా మనం శృతి వలయం అనేదాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ శృతి వలయం అనేది వేర్వేరు స్టేషన్ల నుంచి వచ్చేటటువంటి సమాచార ఆర్ఎఫ్ విద్యుదయస్కాంత తరంగాల నుంచి మనకు కావాల్సినటువంటి స్టేషన్ యొక్క ఆర్ఎఫ్ విద్యుదయస్కాంత తరంగం లేదా సమాచార తరంగాన్ని ఎంపిక చేస్తుంది. ఈ క్రమంలోనే మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని చూడడానికి మనకు అవకాశం ఉంటుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఈ విధంగా చేయబడినటువంటి ఎంపిక చేయబడినటువంటి తరంగాన్ని రేడియో లేదా టీవీలో ఉండేటటువంటి శోధక వలయంలోకి పంపించబడుతుంది. ఇక్కడ శోధక వలయంలో ఉండేటటువంటి ఒక స్థానిక డోలనీ లేదా లోకల్ ఆసిలేటర్ అంటాము. ఈ లోకల్ ఆసిలేటర్ అనేది ఇక్కడ ఎంపిక చేయబడినటువంటి ఆర్ఎఫ్ వాహక తరంగాల నుంచి ఉండేటటువంటి ధ్వని తరంగాలను మరియు ప్రతిబింబాన్ని లేదా వీడియో తరంగాలను వేరుపరుస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూస్తాము. అంటే ఇక్కడ ఎంపిక చేయబడినటువంటి రేడియో తరంగము లేదా ఆర్ఎఫ్ వాహక తరంగంలోని ధ్వని మరియు ప్రతిబింబాలను వేరు చేసేటటువంటి వ్యవస్థను గుర్తించండి అనే ఓరియంటేషన్లో కనుక మనం ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేస్తే దానికి శోధక వలయంలో ఉండేటటువంటి స్థానిక డోలని అనే దాన్ని సమాధానంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ జరిగేటటువంటి ఈ ప్రక్రియను ఏమంటారు అనే ఓరియంటేషన్లో కూడా మనకి ఇక్కడ ప్రశ్న రావచ్చు. ఈ ప్రక్రియను మనము డిమాడ్యులేషన్గా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ వేరు చేయబడినటువంటి ఈ సమాచార సంకేతము మరొక ఆవర్ధన వలయం లేదా ఆంప్లిఫయింగ్ సర్క్యూట్ ద్వారా వెళ్ళినప్పుడు అది శ్రవణయోగ్యము మరియు దృశ్యయోగ్యంగా మారి మనం దాని యొక్క అనుభూతిని చెందుతామనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. డిమాడ్యులేట్ చేయబడినటువంటి తరంగాలు మరొక ఆవర్ధన వలయం గుండా వెళ్ళి అక్కడ యాంప్లిఫై చెందించబడతాయి. తర్వాత ఇవి మనం వినడానికి లేదా చూడడానికి అనువుగా మారుతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ డిమాడ్యులేట్ చేయబడినటువంటి తరంగాలు కేవలం ఆవర్తన వలయం గుండా వెళ్ళినప్పుడు మాత్రమే అవి మనకు చూడడానికి అనుకూలంగా లేదా వినడానికి అనుకూలంగా మారుతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. లేకపోతే అస్పష్టంగా వస్తాయి అనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ రేడియో స్టేషన్లో ఉండేటటువంటి వ్యక్తి మాట్లాడే మాటను మైక్రోఫోన్ ద్వారా మనం విద్యుత్ సంకేతాలుగా మారుస్తామని, ఈ విద్యుత్ సంకేతాలన్నీ కూడా ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్లో ఉంటాయనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ప్రధానంగా ఈ ఏరియాలో కూడా మనకు ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. రేడియో స్టేషన్లో వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మైక్రోఫోన్తో ఈ సమాచారాన్ని విద్యుత్ సంకేతాలుగా మార్చినప్పుడు అది ఏ రేంజ్లో ఉంటుంది అనే ఓరియంటేషన్లో మనం ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సమాధానంగా మనం ఆడియో ఫ్రీక్వెన్సీ అవధిలో ఆడియో ఫ్రీక్వెన్సీ రేంజ్లో ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దీనినే ఏఎఫ్ అవధిగా మనం ఇక్కడ పేర్కొంటాము. ఇక్కడ ఒక స్థానిక డోలక వలయం అనేది యాంప్లిఫై చేసినటువంటి ఆర్ఎఫ్ వాహక తరంగాల్ని ఉత్పత్తి చేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఆడియో ఫ్రీక్వెన్సీ నుంచి వచ్చేటటువంటి ఈ తరంగాలు వాహక తరంగాలైనటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలతోటి మాడ్యులేట్ చెందించబడతాయి. ఈ మాడ్యులేట్ చెందించబడినటువంటి తరంగాలు విద్యుదయస్కాంత తరంగాలుగా మనం పరిగణిస్తున్నాము. ఇవి యాంప్లిఫై చేసిన తర్వాత ప్రసార యాంటెనా నుంచి విశ్వాంతరాలంలోకి ప్రసారం అవుతాయి. ఇక్కడి నుంచి రేడియో గ్రాహకము లేదా రేడియో అంటాము. దీనికి సంబంధించినటువంటి గ్రాహక యాంటెనా లేదా రిసీవర్ ద్వారా ఇక్కడ మాడ్యులేట్ చేయబడినటువంటి తరంగాలను గ్రహించి శోధక వలయంలో దాని యొక్క ఆడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను ఆ వాహక తరంగాల నుంచి వేరుపరిచి శుద్ధ స్థితిలో ఆ ఆడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను మనం ఇక్కడ పొందడం జరుగుతుంది. వీటిని యాంప్లిఫైయర్ ద్వారా ఆవర్ధనం చెందించినప్పుడు వాటి యొక్క పరిమాణము లేదా ఫ్రీక్వెన్సీ పెంచబడి స్పీకర్కు పంపించిన తర్వాత అక్కడ ఉండేటటువంటి విద్యుత్ సంకేతాలు స్పీకర్లో తిరిగి ధ్వని రూపంలోకి మారి మనకు వినపడతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో టెలివిజన్ ప్రసారణ మరియు గ్రాహకానికి సంబంధించినటువంటి దశలను కనుక మనం గమనిస్తే ఆడియో వీడియో సంకేతాలను ఉత్పాదించడం దీన్ని మాడ్యులేషన్ ప్రక్రియగా చెప్పుకున్నాం. తర్వాత టీవీ ప్రసారణకి సంబంధించి మరొక దశ, అదేవిధంగా టీవీ గ్రాహకంలో జరిగేటటువంటివన్నీ కూడా మరొక దశగా మనం ఇక్కడ గమనించుకోవచ్చు. ఇక్కడ వీడియోగ్రఫీకి సంబంధించినటువంటి సమాచారం ఏ విధంగా ప్రసారం చెందించబడుతుంది అనే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే దీంట్లో కూడా విద్యుదయస్కాంత తరంగాలకు సంబంధించినటువంటి భావనలే ఉంటాయి. అదేవిధంగా రేడియో తరంగాలకు సంబంధించినటువంటి అంశాలు ప్రసార అంశాలు ఇక్కడ కూడా మనకు ఉంటాయి. కానీ దృశ్యానికి సంబంధించి కొంత అడిషనల్ ప్రాసెసింగ్ జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఒక వస్తువుకు సంబంధించిన వీడియో సంకేతాలను ఉత్పాదించడంలోని ప్రధాన దశనే మనం ఇక్కడ స్కానింగ్ ప్రక్రియగా చెప్పుకుంటాం.
అంటే కెమెరా ద్వారా షూట్ చేయబడినటువంటి అంశం మొత్తం లేదా చిత్రం మొత్తం కూడా అక్కడ స్కానింగ్ ప్రక్రియకు లోనవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ స్కానింగ్ ప్రక్రియ అనేది వస్తువుకు సంబంధించినటువంటి వీడియో సంకేతాలను ప్రొడ్యూస్ చేసేటటువంటి ఒక దశగా మనం ఇక్కడ స్కానింగ్ ప్రక్రియని చెప్పుకుంటాం. అయితే ప్రాచీన కాలంలో లేదా సాంకేతిక అభివృద్ధి జరగక ముందు ఈ స్కానింగ్ని నిష్కావ్ డెస్క్ అనేటటువంటి ఒక పరికరం ద్వారా చేసేవాళ్ళము. ఇప్పుడు ప్రస్తుతం మనం వాడేటటువంటి ఈ కెమెరాలను ఐకనోస్కోప్గా మనం ఇక్కడ పరిగణిస్తాము. ఈ ఐకనోస్కోప్లో ఉండేటటువంటి వ్యవస్థను కనుక మనం ఒకసారి గమనించినట్లయితే దీంట్లో క్యాథోడ్ కిరణాలు ఉంటాయి. అదేవిధంగా కాంతి విద్యుత్ ఘటం ఉండేటటువంటి ఒక కెమెరా వంటి పరికరంగా మనం ఇక్కడ ఐకనోస్కోప్ని పరిగణిస్తాం. ఐకనోస్కోప్లో ఉండేవి ఏమిటి అంటే క్యాథోడ్ కిరణ వ్యవస్థ ఉంటుంది. అదేవిధంగా ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని కలిగించేటటువంటి ఒక వ్యవస్థ ఉంటుంది. మరియు కెమెరా వంటి ఒక పరికరాన్నే మనం ఇక్కడ కంప్లీట్గా ఒక ఐకనోస్కోప్ అనేటటువంటి టెర్మినాలజీ తోటి సూచిస్తున్నాము. ఈ ఐకనోస్కోప్ అనేది సాంకేతికంగా మెరుగుపరిచినటువంటి స్కానింగ్ ప్రక్రియను జరుపుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ స్కానింగ్ ప్రక్రియలో ఇమిడి ఉండేటటువంటి మౌలికాంశాన్ని మనం ఒకసారి పరిశీలించినట్లయితే ప్రతిబింబాన్ని టీవీ కెమెరా తెరపై నిలువు అడ్డుగీతలతో ఏర్పడేటటువంటి చిన్న చిన్న గళ్ళలోకి పంపబడేటటువంటి ఒక ప్రక్రియను మనం స్కానింగ్ అని చెప్పేసి అంటాం. ఈ మధ్య కాలంలో పలు పేపర్లలో బొమ్మలను చూసేసి వాటిని ఒక గ్రిడ్ల మాదిరిగా అమర్చి తర్వాత పక్కన ఒక ఖాళీ గ్రిడ్లను ఇచ్చేసి ఈ బొమ్మని గ్రిడ్ల ఆధారంగా తిరిగి ముద్రించండి లేకపోతే గీయండి అనేటటువంటి అంశంలో మనకి ఇక్కడ ఒక ఆర్టికల్స్ కానివ్వండి, చిన్న చిన్న ఆట పజిల్స్ కానివ్వండి వచ్చేటటువంటి అంశాన్ని గమనిస్తే అదే రకమైనటువంటి అమరిక మనకి ఇక్కడ ఐకనోస్కోప్లో కనిపిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ప్రతిబింబాన్ని టీవీ కెమెరా తెరపై నిలువు అడ్డుగీతలతో ఏర్పడే చిన్న చిన్న గళ్ళలోకి పంపబడేటటువంటి ఈ అమరికని మనం స్కానింగ్గా భావిస్తాము. ఇక్కడ ఆవర్ధనం చేసినటువంటి ఆడియో లేదా ధ్వని తరంగాలను సరైనటువంటి ఆర్ఎఫ్ వాహక తరంగాలతో లేదా రేడియో ఫ్రీక్వెన్సీ వాహక తరంగాలతో ఫ్రీక్వెన్సీ చెందించి మాడ్యులేషన్ చేయబడేటటువంటి ఈ భాగాన్ని ఎఫ్ఎం ధ్వని ట్రాన్స్మీటర్గా మనం ఇక్కడ చేస్తాము. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ద్వారా ఇక్కడ అధ్యారోహణం చెందిస్తామనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ మాడ్యులేట్ చేయబడినటువంటి ఆడియో మరియు వీడియో తరంగాలు రెండింటినీ కూడా ఒకేసారి అంతరాలంలోకి ప్రసార యాంటెనా ద్వారా మనం ఇక్కడ ప్రసారం చేస్తాము. ఇక్కడ వేర్వేరు స్టేషన్ల నుంచి వచ్చేటటువంటి వేర్వేరు అవధులు ఉండేటటువంటి ఆర్ఎఫ్ వాహక తరంగాలని మనం పలు రకాలైనటువంటి ఛానల్స్గా మనం ఇక్కడ పరిగణిస్తాము. అంటే వీటిని ఛానల్స్ అనగా వేర్వేరు అవధులు ఉన్నటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ వాహక తరంగాలుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇవి కూడా ఒక రకమైనటువంటి విద్యుత్ అయస్కాంత తరంగాలకు ప్రతిరూపాలుగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. సాధారణంగా టీవీ ప్రసారాలకు సంబంధించి ధ్వని చిత్రం రెండింటికి కలిపి 6 మెగాహెర్ట్జ్ ఛానల్స్ని మనకి ఇక్కడ కేటాయిస్తారు. టీవీ ప్రసారాలకు సంబంధించినటువంటి ఛానల్స్ యొక్క అవధిని మనం 6 మెగాహెర్ట్జ్గా చెప్పుకుంటాం. ఆడియో ధ్వనికి సంబంధించినటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ వాహక తరంగం యొక్క విలువ 4.5 లేకపోతే 4.5 మెగాహెర్ట్జ్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. వీడియో సంబంధించినటువంటి లేదా దృశ్యానికి సంబంధించినటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ వాహక తరంగం యొక్క విలువ మనం ఇక్కడ 1.5 మెగాహెర్ట్జ్ అనేటటువంటి విలువలతో మనం ఇక్కడ చూడవచ్చు. దీన్ని జతపరిచే ఓరియంటేషన్లో మనకు ప్రశ్న రావచ్చు, లేదా క్రింది వాటి యొక్క విలువ ఎంత అనేటటువంటి అంశంలో మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే ఆడియో తరంగాలకు సంబంధించినటువంటి ఆర్ఎఫ్ వాహక తరంగం యొక్క విలువ ఎంత అనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేస్తే దానికి సమాధానంగా మనం 4.5 మెగాహెర్ట్జ్ని ఆన్సర్గా మనం ఇక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఛానల్ సెలెక్టర్ లేదా ట్యూనింగ్ సర్క్యూట్ అనేటటువంటి పరికరం కూడా మనకు టీవీలలో కనిపిస్తుంది. ఇక్కడ టీవీలో ఉండేటటువంటి ఈ శృతి వలయం అనేది కావలసిన టీవీ కేంద్రం నుంచి వచ్చేటటువంటి సంకేతాలను వేరుపరిచి ఎంపిక చేసేటటువంటి ఒక వ్యవస్థగా మనం ఇక్కడ చూస్తాము. దీన్నే మనం ఛానల్ సెలెక్టర్ అనేటటువంటి టెర్మినాలజీతో చెప్తాము. దీన్నే మనం మరొక రకంగా శృతి వలయంగా చెప్పుకుంటాం. ఈ శృతి వలయం అనేది రకరకాల స్టేషన్ల నుంచి వచ్చేటటువంటి సంకేతాల నుంచి మనకు కావాల్సిన స్టేషన్ యొక్క సంకేతాలను లేదా టీవీ కేంద్రం యొక్క సంకేతాలను ఎంపిక చేసి దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలను మనకు చూపించేటటువంటి ఒక వ్యవస్థగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. దీన్ని మనం శృతి వలయము అంటాం. ఇక్కడ వేర్వేరు టీవీ కేంద్రాల నుంచి మాడ్యులేట్ చేసి ప్రసారం చేసేటటువంటి తరంగాలను టీవీలోని గ్రాహక యాంటెనా అనేది రిసీవ్ చేసుకుంటుంది. సో ఇది రిసీవ్ చేసుకున్న తర్వాత ఈ విద్యుత్ సంకేతాలను కాంతి సంకేతాలుగా మార్చేటటువంటి ఒక పరికరంగా మనం ఇక్కడ టీవీలోని పిక్చర్ ట్యూబ్ని గురించి మనం చెప్పుకుంటాము.
ఈ పిక్చర్ ట్యూబ్నే సాధారణంగా కినీస్కోప్ అనేటటువంటి టెర్మినాలజీతో చెప్తాము. ఇక్కడ పిక్చర్ ట్యూబ్ని ప్రధానంగా లేదా సాధారణమైనటువంటి టీవీని మనం ఇక్కడ కినీస్కోప్ అనేటటువంటి పదంతో సూచిస్తాము. ఇక్కడ ఇంటిలో మాడ్యులేషన్ చెందబడినటువంటి రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను గ్రాహక యాంటెన్నా రిసీవ్ చేసుకుంటుందని, ఇక్కడ మాడ్యులేట్ చేయబడినటువంటి తరంగాలను ఎంపిక చేసేటటువంటి వ్యవస్థగా శృతి వలయము లేదా శోధకాలు లేదా రిసీవర్స్ అనేటటువంటి అంశంతో ఇక్కడ మనం సూచిస్తాం. తర్వాత ఈ వచ్చినటువంటి తరంగాల నుంచి ప్రతిబింబాన్ని ఆర్ఎఫ్ తరంగాల నుంచి వేరు చేసేటటువంటి ఒక వ్యవస్థగా మనం ఇక్కడ స్థానిక వలయము లేదా లోకల్ ఆసిలేటర్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. రేడియోలో ఏ విధంగా అయితే ధ్వనిని ఈ స్థానిక వలయం వేరు చేస్తుందో, ఇక్కడ టీవీ అనేటటువంటి పరికరంలో ప్రతిబింబాలని కూడా ఆర్ఎఫ్ తరంగాల నుండి వేరు చేసేటటువంటిది స్థానిక వలయంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో ఈ విధమైనటువంటి అమరికల ద్వారా మనకు రేడియో మరియు టీవీలకు సంబంధించినటువంటి సమాచారము ప్రసార స్టేషన్ల నుంచి విశ్వాంతరాలంలోకి ప్రసారం చేయబడి మాడ్యులేట్ చేసిన తర్వాత ఈ మాడ్యులేట్ ప్రసారం చేసినటువంటి తరంగాలను మన రేడియోలు మరియు టీవీలలో ఉండేటటువంటి గ్రాహకాలు లేదా రిసీవర్స్ అనేవి రిసీవ్ చేసుకొని వాటిని డిమాడ్యులేట్ చేసిన తర్వాత తిరిగి వాటి యొక్క పౌనఃపున్యాన్ని యాంప్లిఫై చేసి మనకు అనువైనటువంటి లేదా వినబడేటటువంటి అంశాలుగా మనకి ఇక్కడ మార్చేటటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ ప్రక్రియ మొత్తం కూడా సమాచార వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశంగా మనం ఇక్కడ పరిగణించాల్సి ఉంటుంది. తర్వాత సమాచార మాడ్యులేషన్లో కానివ్వండి, తర్వాత అత్యంత ఆధునికమైనటువంటి వ్యవస్థగా మనం ఒక ముఖ్యమైనటువంటి పరికరం గురించి చెప్పుకుంటాము. దీన్నే కంప్యూటర్ అనేటటువంటి ఒక టర్మ్తో సూచిస్తాము. కంప్యూటర్ అంటే సాధారణంగా గణనలకు సంబంధించినటువంటి అంశాలను పరిగణించేటటువంటి ఒక పరికరంగా మనం ఇక్కడ కంప్యూటర్ని చెప్తాము. వాస్తవానికి ఇది ఒక ఎలక్ట్రానికల్ అండ్ మెకానికల్ డివైస్గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. అంటే వివిధ రకాలైనటువంటి వ్యవస్థలను ఒకదానికొకటి అనుసంధానం చేసినప్పుడు దాని యొక్క పనితీరు గణన చేయడానికి మిక్కిలి అనువుగా ఉండేటటువంటి పరిస్థితులలో ఈ కంప్యూటర్ ఏర్పడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఇక్కడ ఎలక్ట్రానిక్స్లో ముఖ్యమైనటువంటి భావనగా మనం డయోడ్లను, అర్ధవాహకాలను, ట్రాన్సిస్టర్లను గురించి మనం చెప్పుకున్నాం. సో ఎక్కువ సంఖ్యలో డయోడ్లు, ట్రాన్సిస్టర్లు కలిగి ఉండేటటువంటి ఒక అర్ధవాహకంగా మనం ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ లేదా ఐసీ చిప్ అనేటటువంటి టెర్మినాలజీతో చెప్తాము. దీన్ని కంప్యూటర్లలో అత్యధికంగా వాడేటటువంటి అంశంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. ఇలాంటి కొన్ని ఐసీలు కలిపితే, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లను కలిపితే ఏర్పడేటటువంటి ఒక అమరికనే మనం ఇక్కడ మైక్రో ప్రాసెసర్గా చెప్పుకుంటాం. ఈ మైక్రో ప్రాసెసర్ అనేది కంప్యూటర్ పనితీరులో బ్యాక్ బోను లేకపోతే బ్రెయిన్ మాదిరిగా పనిచేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. కొన్ని ఐసీల కలయిక వల్ల ఏర్పడేటటువంటి అమరికనే మనం ఇక్కడ మైక్రో ప్రాసెసర్గా మనం ఇక్కడ పరిగణిస్తాం. ఇక్కడ కంప్యూటర్ అనేది స్వతహాగా దానంతటదే ఏ పనిని కానీ ఏ గణన కానీ చేసేటటువంటి క్యాపబిలిటీ ఉండదు. సో దీనికి మనం ఇచ్చేటటువంటి సమాచారం ఆధారంగానే అది ఏ రకమైన ఆపరేషన్ చేయాలి లేదా గణన చేయాలనేటువంటి అంశాన్ని అది బేరీజ్ వేసుకొని దానికి సంబంధించినటువంటి గణనలు చేసిన తర్వాత అవుట్పుట్ని మనకు అందించే ప్రయత్నం చేస్తుంది. సో సమాచారాన్ని మనం కంప్యూటర్కు అందించేటటువంటి ఈ వ్యవస్థల్ని మనం ఇన్పుట్ డివైసెస్ లేదా నివేశ సాధనము అనేటటువంటి టర్మ్ తోటి సూచిస్తాము. సాధారణంగా కంప్యూటర్కి దత్తాంశాన్ని అందించేటప్పుడు మాత్రమే అది ఏ రకమైనటువంటి వివరాలు అందించాలనేటటువంటి అంశము దానికి అర్థమవుతుంది. ఇందుకు మనకు ముఖ్యంగా మనకు మరియు కంప్యూటర్కి మధ్యలో ఒక మీడియేటర్గా ప్రవర్తించేటటువంటి ఒక సాధనంగా మనం ఇక్కడ నివేశ సాధనం గురించి చెప్పుకుంటాం. ప్రధానంగా నివేశ సాధనంగా మనం కీబోర్డు లేదా మౌస్ అనేటటువంటి పరికరాలను వినియోగిస్తాము. గతంలో వీటి స్థానంలో పంచ్డ్ కార్డ్స్ అనేటటువంటి వాటిని కూడా పరిగణించినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. సో కంప్యూటర్ ఏదైనా ఒక పని చేయాలి లేదా ఏదైనా ఒక గణనను చేయాలంటే దానికి మనం అందించేటటువంటి సమాచారం మొత్తం ఆదేశాల సముదాయంగా ఉండాలనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఆదేశాలనే మనం ఇన్స్ట్రక్షన్స్ లేదా సంకేతాలు లేదా సందేశము లేదా ఆదేశం అనేటటువంటి టర్మ్ తోటి ఇక్కడ మనం చూస్తే ఈ ఆదేశాల యొక్క సముదాయాన్ని కంప్యూటర్కు మనం అందించేటటువంటి ఒక ప్రోగ్రామ్గా పరిగణించాల్సి ఉంటుంది. ఇక్కడ కంప్యూటర్కి అందించేటటువంటి దత్తాంశాలను మనం రెండు రకాలుగా పరిగణిస్తాం. ఒకటేమో న్యూమరికల్ అంటే సంఖ్యాత్మక దత్తాంశంగా పేర్కొంటాం. దీంట్లో అంకెలు లేదా సంఖ్యలకు సంబంధించినటువంటి దత్తాంశాన్ని అందిస్తాము. మరి ఒక రకంగా న్యూమరికలు మరియు అక్షరాలకు సంబంధించినటువంటి దత్తాంశంగా కూడా పరిగణించవచ్చు. దీన్ని సంఖ్యాత్మకం కాని దత్తాంశం లేదా నాన్ న్యూమరికల్ డేటాగా పరిగణిస్తాం. కేవలం అంకెలను మాత్రమే అందించేటటువంటి దత్తాంశాన్ని సంఖ్యాత్మక దత్తాంశంగా పరిగణిస్తే, అంకెలతో పాటుగా అక్షరాలు లేదా స్పెషల్ క్యారెక్టర్స్ లేదా సంకేతాలను కూడా అందించేటటువంటి దత్తాంశాన్ని మనం
సంఖ్యాత్మకం కానీ లేదా నాన్ న్యూమరికల్ డేటాగా మనం ఇక్కడ పేర్కొనవచ్చు. ఇక్కడ మైక్రో ప్రాసెసర్కి సంబంధించినటువంటి అంశాలను కనుక మనం ఒకసారి పరిశీలిస్తే దీంట్లో మరి ఒక 3 ముఖ్యమైనటువంటి సాధనాలు ఉంటాయని, దీంట్లో మొదటి దాన్ని కంట్రోల్ యూనిట్ అని, రెండవ దాన్ని మెమరీ యూనిట్ అని, మూడవ దాన్ని అర్థమెటిక్ మరియు లాజికల్ యూనిట్ అనేటటువంటి అంశాలుగా మనం ఇక్కడ పరిగణించాలి. కంట్రోల్ యూనిట్ని సంక్షిప్తంగా సియు అని చెప్తాము, మెమరీని మెమరీ యూనిట్గా చెప్తాము. ఇది అవసరమైనటువంటి సమాచారము లేదా కంప్యూటర్కి ఇవ్వబడినటువంటి దత్తాంశాన్ని జ్ఞప్తికి ఉంచుకునేటటువంటి ఒక వ్యవస్థగా మనం చెప్పుకుంటాం మెమరీ యూనిట్ని. తర్వాత ఇచ్చినటువంటి సమాచారంలో సంఖ్యాత్మక సమస్యలను సాధించడానికి లేదా తార్కిక సంబంధమైనటువంటి సమస్యలను సాధించడానికి ఉండేటటువంటి ఒక వ్యవస్థగా అర్థమెటిక్ లాజికల్ యూనిట్ పనిచేస్తుంది. ఇక్కడ తార్కిక సంబంధ సమస్యలు అనగా పెద్ద చిన్న సంఖ్యలను గుర్తించండి అనేటటువంటి అంశాలు కానివ్వండి, లేదా పొడవు పొట్టికి సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, ముందు వెనుకకు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి అంశాలను మనం తార్కిక అంశాలు లేదా లాజికల్ యూనిట్స్గా మనం ఇక్కడ పరిగణిస్తాము. దీనికి సంబంధించినటువంటి సమస్య సాధన కూడా మనకు అర్థమెటిక్ లాజికల్ యూనిట్ ద్వారా మనకి ఇక్కడ నివృత్తి చేయబడుతుందనే అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ కంట్రోల్ యూనిట్, మెమరీ యూనిట్ మరియు అర్థమెటిక్ లాజిక్ యూనిట్ ఈ మూడింటిని కలిపినటువంటి ఒక అమరికగా మనం ఇక్కడ ప్రధాన కార్యాచరణ భాగం గురించి చెప్పుకుంటాము. దీన్ని మనం సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లేదా సిపియు అనేటటువంటి ఒక సంక్షిప్త నామంతో మనం ఇక్కడ చెప్పుకుంటాము. కంప్యూటర్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ప్రధాన విభాగంగా మనం ఇక్కడ సిపియు గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. సిపియులో ముఖ్యంగా మనకి ఇక్కడ 3 భాగాలు ఉంటాయనేటటువంటి అంశాన్ని పరిగణిస్తే సిపియులో ఉండేటటువంటి ఆ భాగాలు కంట్రోల్ యూనిట్, మెమరీ యూనిట్ మరియు అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ఇక్కడ కంట్రోల్ యూనిట్ అనేది ఈ కంప్యూటర్లోని విడిభాగాలకు సంబంధించినటువంటి కంట్రోలింగ్ టెర్మినాలజీ లేదా టెక్నాలజీ మొత్తం కూడా కంట్రోల్ యూనిట్ చూసుకుంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ కంట్రోల్ యూనిట్ పంపించేటటువంటి సంకేతాలకు సంబంధించినటువంటి అర్థ వివరణ అందించేటటువంటి ఒక సాధనంగా మనం ఇక్కడ డీకోడర్ గురించి చెప్పుకుంటాం. కోడర్ మరియు డీకోడర్లకు సంబంధించినటువంటి అంశాలను పరిశీలిస్తే మనకు తెలిసినటువంటి భాషను కంప్యూటర్కి సంబంధించినటువంటి భాషగా ఇచ్చేదేమో కోడర్గా చెప్పుకుంటే, ఇక్కడ కంప్యూటర్కి సంబంధించినటువంటి భాషను మనకు అర్థమయ్యేటటువంటి భాషగా మార్చగలిగేదాన్ని ఇక్కడ మనం డీకోడర్ అంటాము. అంటే మనిషికి మరియు కంప్యూటర్కు మధ్య అనుసంధానకర్తలుగా ఈ కోడర్ మరియు డీకోడర్లు పనిచేస్తాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దత్తాంశాన్ని మరియు ప్రోగ్రామ్ని తాత్కాలికంగా కానివ్వండి, శాశ్వతంగా కానివ్వండి జ్ఞప్తికి ఉంచుకునేది లేదా నిల్వ చేసేటటువంటి ఒక సాధనంగా మనం ఇక్కడ మెమరీని గురించి చెప్పుకుంటాము. ఇక్కడ అన్ని రకాల గణిత తార్కిక సంబంధ గణనలన్నింటినీ ఏఎల్యూలో చేస్తాము లేదా అర్థమెటిక్ లాజికల్ యూనిట్లో చేస్తామని చెప్పుకున్నాము. తర్వాత కంప్యూటర్ ఒక గణనను సాధించిన తర్వాత అది ఫలితాలను వెలువరించేటటువంటి ఒక సాధనంగా నిర్గమ సాధనము లేదా అవుట్పుట్ డివైస్ అనేది ఉపయోగపడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. నిర్గమ సాధనాన్ని అవుట్పుట్ డివైస్ అంటాం. సాధారణంగా ప్రింటరు లేదా మానిటర్ అనేవి ప్రధానమైనటువంటి అవుట్పుట్ డివైజెస్గా పరిగణించబడతాయనే అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ కంప్యూటర్కి సంబంధించినటువంటి ఆర్కిటెక్చర్ని పటరూపంలో కనుక మనం చూసినట్లయితే మొట్టమొదటి భాగంగా ఇక్కడ ఇన్పుట్ యూనిట్ని పరిగణిస్తాము. తర్వాత మధ్యలో ఉన్నటువంటి ఈ అమరికనే మనం సిపియుగా పరిగణిస్తాం. సిపియు తర్వాత మరొక ముఖ్యమైనటువంటి భాగంగా అవుట్పుట్ యూనిట్ని పరిగణిస్తాము. ఈ మూడింటి యొక్క విభాగాల కలయికగానే మనం ఇక్కడ కంప్యూటర్ గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. ఇన్పుట్ ద్వారా ఇచ్చినటువంటి సమాచారాన్ని సిపియులో అవసరమైనటువంటి మేరకు ప్రాసెస్ చేయబడి దానికి సంబంధించినటువంటి రిజల్ట్ను లేదా అవుట్పుట్ను ఇక్కడ మనకు అవుట్పుట్ యూనిట్ ద్వారా యూజర్లకు లేదా వినియోగదారులకు బహిర్గతం చేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ సిపియులో ఉండేటటువంటి మెమరీలో కేవలం తాత్కాలికమైనటువంటి మెమరీ సాధనంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ కంప్యూటర్లో అందించేటటువంటి ఈ సమాచారం శాశ్వతంగా ఉండాలంటే, అందుబాటులో ఉండాలంటే దీన్ని మనం ఒక సెకండరీ మెమరీలోకి మనం పంపించాల్సి వస్తుంది. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నటువంటి సీడీలు కానివ్వండి, డివిడీలు కానివ్వండి, ఫ్లాపీ డిస్క్లు కానివ్వండి, అదేవిధంగా మెమరీ కార్డ్స్ ఇవన్నీ కూడా మనకు సెకండరీ మెమరీలుగా పనిచేస్తాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. కంప్యూటర్లో ఉపయోగించేటటువంటి ఒక సంఖ్యామానంగా మనం ఇక్కడ ద్విసంఖ్యామానం గురించి చెప్పుకుంటాము. ఇక్కడ కంప్యూటర్లో మనం ట్రాన్సిస్టర్లను కలిపేటటువంటి క్రమంలో ఆ డయోడ్లు ఒక సందర్భంలో వాలు బయాస్లో ఉంటాయి, మరొకటి ఎదురు వాలు బయాస్లో ఉంటాయి అనేటటువంటి అంశాలను మనం ఆల్రెడీ పరిశీలించినాం. డయోడ్ వాలు బయాస్లో ఉన్నప్పుడు అక్కడ నిరోధకత అల్పంగా ఉంటుంది లేదా తక్కువగా ఉంటుంది. ఈ స్థితిలో విద్యుత్ ప్రవాహం జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని కనుక మనం గుర్తుంచుకుంటే
దీనికి సంబంధించినటువంటి సంకేతాన్ని మనం ఆన్ లేదా ఎస్ అనేటటువంటి అంశంతో పేర్కొంటాము. దీనికి సంబంధించినటువంటి సంఖ్యాత్మక విలువను 1తో మనం సూచిస్తాం. అంటే ఆ ట్రాన్సిస్టర్ ద్వారా విద్యుత్ ప్రవాహం జరిగితే అది ఆన్ పొజిషన్లో ఉంది, లేదా దాని యొక్క సంఖ్యగా లేదా అంకెగా మనం ఇక్కడ 1 అనే అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఇక్కడ డయోడ్ అనేది ఎదురు బయాస్లో ఉన్నప్పుడు అది విద్యుత్ ప్రవాహానికి ఆటంకం కల్పిస్తుంది అనుకుంటున్నాం కాబట్టి ఈ సందర్భంలో దాన్ని ఆఫ్ పొజిషన్ లేదా కాదు లేదా నో అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం పరిగణించుకోవాలి. ఇక్కడ ఉన్నది లేదా అవును అనేటటువంటి అంశాన్ని ఏమో 1 అనే అంకెతోటి, లేదు లేదా కాదు అనేటటువంటి పరిస్థితిని మనం 0 అనే సంఖ్యతోటి సూచిస్తాము. కంప్యూటర్ కేవలం ఈ 1 మరియు 0లకు సంబంధించినటువంటి పరిస్థితులను మాత్రమే అర్థం చేసుకోగలుగుతుంది. ఇక్కడ 1 మరియు 0లను పేర్కొనేటటువంటి సంఖ్యామానంగా మనం ద్విసంఖ్యమానాన్ని పరిగణిస్తాం కాబట్టి ఇక్కడ కంప్యూటర్కి అందించబడేటటువంటి డేటా మొత్తం లేదా కంప్యూటర్లో వినియోగించబడేటటువంటి సంఖ్యా విధానంగా మనం బైనరీ సంఖ్యా విధానం లేదా ద్విసంఖ్యమానాన్ని పరిగణించాల్సి వస్తుంది. ఇక్కడ కంప్యూటర్ టెర్మినాలజీలో కనుక మనం పరిశీలించినట్లయితే 1 లేదా 0ను ఒక్కొక్క దాన్ని పరిగణించినట్లయితే వీటిని ఒక బైనరీ డిజిట్ అనేటటువంటి అంశంగా చూస్తాము. దీన్నే మనం బిట్ అనేటటువంటి ఒక పదజాలంతో సూచిస్తాము. ఇట్లాంటి బిట్ల యొక్క కలయికని మనం బైట్ అంటాము. 8 బిట్లు కలిస్తే ఒక బైట్ ఏర్పడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ 9 అనేటటువంటి సంఖ్యను మనం బైనరీ సంఖ్యలో కనుక రాసినట్లయితే దానికి సంబంధించినటువంటి అమరిక 1001గా మనం ఇక్కడ పరిశీలిస్తాము. దీంట్లో ఉండేటటువంటి బిట్ల సంఖ్య 4 బిట్లు అని చెప్పేసి అంటాము. వాస్తవానికి కంప్యూటర్లో 4 బిట్ల ఆధారంగానే సంఖ్యలు కానివ్వండి, నాన్ న్యూమరిక్ డేటాను కానివ్వండి మనం ఇక్కడ గుర్తించాల్సి వస్తుంది. అయితే కాలక్రమంలో ఈ 8 బిట్ డేటాని మనం ఇక్కడ పరిగణిస్తున్నాము. అంటే 4 బిట్లేమో అది సంఖ్య అవుతుందా కాదనేది చూపిస్తే మరొక 4 బిట్లేమో దానికి యొక్క వాస్తవమైనటువంటి ద్విసంఖ్యమానంలోని విలువల గురించి ఇక్కడ చెప్పేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఒక బైట్ అనేది కొన్ని బైట్ల సముదాయాన్ని మనం ఇక్కడ ఒక పదంగా చెప్పుకుంటాం. ఇక్కడ పదం అనేది ఒక బైట్ సమాచారాన్ని ఆక్యుపై చేయవచ్చు లేదా కొన్ని బైట్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఆక్యుపై చేయవచ్చు. కాబట్టి ఇక్కడ ఒక బైట్ లేదా కొన్ని బైట్ల యొక్క సముదాయాన్ని మనం ఒక వర్డ్గా పేర్కొంటాము. కంప్యూటర్ నమూనాను బట్టి ఇక్కడ మనం వాస్తవానికి 2 బైట్ల కంప్యూటర్ను లేదా 2 లేదా 4 లేదా 8 బైట్లకు సంబంధించినటువంటి కంప్యూటర్ నమూనాలను మనం ఇక్కడ వినియోగిస్తున్నాం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. 8 బిట్లలోని ఇక్కడ 4 బిట్లను మొదటి 4 బిట్లను జోన్కు సంబంధించినటువంటి బిట్లుగా పరిగణిస్తాము. అదేవిధంగా 8 బిట్లలో ఉండేటటువంటి చివరి 4 బిట్లు లేదా మిగిలిన 4 బిట్లను మనం న్యూమరిక్ బిట్లుగా పరిగణిస్తామనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. కంప్యూటర్లో కనుక 8 బిట్ సిస్టమ్ లేదా 8 బైట్ల సిస్టమ్ కనుక ఇక్కడ డిఫైన్ చేయబడినట్లయితే దీంట్లో ఉండేటటువంటి 8 బిట్లలోని మొదటి 4 బిట్లను మనం జోన్ బిట్గా చెప్పుకుంటాము. మిగిలిన 4 బిట్లను న్యూమరిక్ బిట్లుగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇక్కడ జోన్ బిట్లతో అక్షరాలు మరియు సంకేతాలను సూచించేందుకు వాడతాము. ఇక్కడ ఈ జోన్ బిట్ సహాయంతో మనకు అక్కడ ఇచ్చినటువంటి డేటా అక్షరానికి సంబంధించినటువంటి డేటానా లేకపోతే అంకెలకు సంబంధించినటువంటి డేటానా అనేటటువంటి విషయాలు జోన్ బిట్ ఆధారంగా కంప్యూటర్ అర్థం చేసుకోగలుగుతుంది. ఇక్కడ న్యూమరిక్ బిట్లను 0 నుంచి 9 వరకు ఉండేటటువంటి ఈ న్యూమరిక్ డేటాను వాడడానికి మిగిలిన 4 బిట్లను వాడతారనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. సో కంప్యూటర్లో వాడేటటువంటి ఈ రకమైనటువంటి భాషనే మనం ఇక్కడ బైనరీ కోడెడ్ డెసిమల్ అనేటటువంటి భాషగా మనం ఇక్కడ చెప్పుకుంటాము. ఇక్కడ బైనరీ కోడెడ్ డెసిమల్ సిస్టమ్ని మనం ఇక్కడ కంప్యూటర్లో వాడుతున్నాం అనేటటువంటి అంశాన్ని గమనించుకోవాలి. ఇక్కడ పట్టిక ప్రకారం కనుక చూసినట్లయితే ఇక్కడ అంకెలు అన్నింటికీ కూడా ఇక్కడ జోన్ సంకేతం ఒకటే ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. 0 to 9 వరకు సంబంధించినటువంటి ఈ జోన్ బిట్లన్నీ కూడా 0101గా గమనించవచ్చు మనం ఇక్కడ. తర్వాత అక్షరాలకు సంబంధించినటువంటి జోన్ బిట్లు మొత్తం కూడా సమానంగా ఉన్నాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఇక్కడ 1కి సంబంధించినటువంటి విలువ ఎంతైతే ఉందో అదే విలువ మనకు ఏ అనేటటువంటి అక్షరానికి సంబంధించినటువంటి న్యూమరిక్ బిట్ యొక్క సంకేతం సేమ్ ఉండేటటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ పరిగణించుకోవాలి. సో అంకెలకు సంబంధించేమో 1కి మరియు ఏ అనేటటువంటి అక్షరానికి న్యూమరిక్ బిట్లు సమానం. అదేవిధంగా 2 మరియు బికి సంబంధించినటువంటి ఈ న్యూమరిక్ బిట్లు సమానంగా ఉన్నాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి.
0 to 9 వరకు జోన్ బిట్లు సమానంగా ఉంటాయని, అక్షరాలకు సంబంధించి ఏ నుంచి జెడ్ వరకు ఈ జోన్ బిట్లు సేమ్ ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ జోన్ మరియు న్యూమరిక్ బిట్లను కలిపి ఏదైనా సంఖ్య లేదా అక్షరాన్ని సూచిస్తారు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. మనం ఇచ్చినటువంటి ప్రతి దత్తాంశం కూడా 8 బిట్ల సంకేత భాషలోకి మార్చబడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకుంటే, ఈ భాషని మనం యంత్ర భాషగా పరిగణిస్తామనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. మెషిన్ లాంగ్వేజ్ అని చెప్తాము. కంప్యూటర్కి అర్థమయ్యేటటువంటి భాష కేవలం మెషిన్ లాంగ్వేజ్ మాత్రమే. ఇక్కడ ఆదేశాల యొక్క సముదాయాన్ని మనం ప్రోగ్రామ్ అనేటటువంటి టర్మ్తో చెప్పుకున్నాం. తర్వాత కంప్యూటర్లో ఉండేటటువంటి అన్ని విడిభాగాల యొక్క సముదాయాన్ని మనం హార్డ్వేర్గా చెప్పుకుంటాము. కంప్యూటర్ పనిచేయడానికి దానికి అందించేటటువంటి ఆదేశాల యొక్క సముదాయాన్ని మనం సాఫ్ట్వేర్గా చెప్పుకుంటాం. ఇక్కడ కంప్యూటర్ తయారు చేయనటువంటి హార్డ్వేర్ మీద ఆధారపడేటటువంటి భాషగా మనం ఇక్కడ యంత్ర భాష గురించి చెప్తాము. యంత్ర భాషలో అత్యంత ఆదరణ పొందినటువంటి భాషగా మనం ఇక్కడ అసెంబ్లీ లాంగ్వేజ్ గురించి చెప్పుకుంటాం. అయితే ప్రతి అంశాన్ని అసెంబ్లీ లాంగ్వేజ్లో చెప్పుకోవడం అనేది ప్రధానంగా కష్టమవుతుంది. కాబట్టి దీనిని మనకు అర్థమయ్యేటటువంటి భాషలో రాసుకొని దానికి కంప్యూటర్కి అందించేటటువంటి క్రమంలో వచ్చే హై లెవెల్ లాంగ్వేజ్ లేదా ఉన్నత స్థాయి భాషలు అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఈ ఉన్నత స్థాయి భాషలు అనేవి కేవలం మన అవగాహన కోసం రూపొందించబడినవే, కానీ ఇవి డైరెక్ట్గా కంప్యూటర్ అర్థం చేసుకునే స్థితిలో ఉండవు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ ఉన్నత స్థాయి భాషలను తిరిగి యంత్ర భాషలోకి మార్చి వీటిని కంప్యూటర్కు అందించేటటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియని మనం కంపైలింగ్గా చెప్పుకుంటాము. ఇందుకు ఉపయోగించేటటువంటి పరికరంగా మనం కంపైలర్ గురించి చెప్తాం. కంపైలర్ యొక్క ప్రాథమిక విధి ఏమిటి అంటే, ఉన్నత స్థాయి భాషను యంత్ర భాషలో మార్చేందుకు ఉపయోగించేటటువంటి ఒక ప్రోగ్రామ్గా మనం ఇక్కడ కంపైలర్ గురించి చెప్పుకుంటాం. ఇక్కడ కంపైలర్ మరియు మనం రాసేటటువంటి ప్రోగ్రాంలు అన్నింటినీ కలిపి మనం ఇక్కడ సాఫ్ట్వేర్గా పరిగణిస్తాము. ఈ సాఫ్ట్వేర్ ఆధారంగానే కంప్యూటర్ యొక్క పనితీరు ఆధారపడి ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అయితే హార్డ్వేర్ మీద ఆధారపడి ఉండే భాషగా యంత్ర భాష గురించి మనం చెప్పుకుంటే, హార్డ్వేర్ మీద ఆధారపడినటువంటి భాషగా మనం ఇక్కడ హై లెవెల్ లాంగ్వేజ్ గురించి చెప్పుకుంటాం. ప్రస్తుతకు మనం అందుబాటులో ఉన్నటువంటి సి ప్రోగ్రామ్ కానివ్వండి, బేసిక్ ప్రోగ్రామ్, పాస్కల్, కోబాల్ ఇవన్నీ కూడా ఉన్నత స్థాయి భాషలకు సంబంధించినటువంటివిగా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది. అట్లాగే ఫోర్ట్రాన్ అనేటటువంటిది కూడా ఫార్ములా ట్రాన్స్లేషన్ అని చెప్తాము. ఇవన్నీ కూడా ఉన్నత స్థాయి భాషలకు సంబంధించినవి. ఇక్కడ కంప్యూటర్ యొక్క వినియోగం వల్ల అభివృద్ధి చెందినటువంటి ఒక కొత్త తరహా విజ్ఞానంగా సమాచార సాంకేతిక శాస్త్రం ఆవిర్భవించింది. ఇక్కడ సమాచార సాంకేతిక శాస్త్రాన్ని మనం సంక్షిప్తంగా ఐటీగా పరిగణిస్తున్నాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేటటువంటి ఒక పదజాలాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇక్కడ కంప్యూటర్ యొక్క వినియోగాలు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాకతోటి అంచెలంచెలుగా ఎదిగాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇక్కడ కంప్యూటర్ను ఉపయోగించి ఒక సమస్యను సాధించేటటువంటి క్రమంలో ఉండేటటువంటి వివిధ దశలను కనుక మనం పరిశీలించినట్లయితే, కంప్యూటర్ సాధించగల సమస్యని అర్థం చేసుకోవడం, ఇందుకోసం మనం ఒక అల్గారిథం అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత దీనిని యంత్ర భాష లేదా ఉన్నత స్థాయి భాష లేకపోతే హై లెవెల్ లాంగ్వేజ్లో దానికి కంప్యూటర్కి అర్థమయ్యేటటువంటి ఒక సూచనల సమాహారాన్ని లేదా ప్రోగ్రామ్గా మనం ఇక్కడ రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ని కంప్యూటర్ మీద రన్ చేసినప్పుడు, అంటే కంప్యూటర్కి సరఫరా చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి వినియోగం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ని నివేశ దత్తాంశాన్ని సరఫరా చేసి వినియోగించాల్సి ఉంటుంది. ఇక్కడ కంప్యూటర్ దీన్ని ప్రాసెస్ చేసిన తర్వాత వచ్చినటువంటి సమాచారాన్ని మొత్తం కూడా నిర్గమ దత్తాంశంగా రాబట్టడం అనేటటువంటి ఇది అత్యంత చివరి యొక్క దశగా మనం ఇక్కడ చెప్తాము. దీనిని మొత్తం కలిపి ప్రాసెసింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేదా దత్తాంశ కార్యాచరణ అనేటటువంటి టర్మ్ తోటి మనం ఇక్కడ సూచిస్తాము. ఇక్కడ సమాచార సాంకేతిక వ్యవస్థలకు సంబంధించి ఎలక్ట్రానిక్స్ యొక్క అడ్వాన్స్డ్ అప్లికేషన్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా మనకి ఇక్కడ సమాచార ప్రక్రియలకు సంబంధించినటువంటి మౌలికాంశాల మీద ఎన్నో ప్రశ్నలు వచ్చేటటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి దీంట్లో ప్రధానంగా రేడియో తరంగాలను ప్రసారం చేసేటటువంటి దశలేమిటి, ఇక్కడ ధ్వని తరంగాలు ప్రసారం అయ్యేటటువంటి క్రమంలో ఏ ఏ దశలను పాటిస్తారు, అదేవిధంగా వీడియో సంకేతాలను లేదా వీడియో తరంగాలను ప్రసారం చేసేటటువంటి క్రమంలో ఏ ఏ తరంగాలను లేదా ఏ ఏ ప్రాసెస్లను రూపొందిస్తారనేటటువంటి అంశంలో మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండి ఈ అంశాలను కూలంకషంగా అధ్యయనం చేయాల్సి ఉంది. అదేవిధంగా కంప్యూటర్కి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాల గురించి కనుక మనం పరిశీలించినట్లయితే నివేశ సాధనాలుగా ఏవేవి ఉన్నాయి, నిర్గమ సాధనాలుగా ఏవేవి ఉన్నాయి, వీటికి సంబంధించినటువంటి ఉదాహరణలు ఏవి, క్రింది వాటిలో నివేశ సాధనంగా దేన్ని పరిగణిస్తాము, దీన్ని పరిగణించమనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నాయి.
తర్వాత బైనరీ నెంబర్ సిస్టమ్‌కి సంబంధించినటువంటి అంశాల మీద కూడా మనకు ఏ ఏ అంకెకు ఏ రకమైనటువంటి కోడ్ ఉంటుంది అనేటటువంటి అంశంలో మనకి ఇక్కడ ప్రశ్నలు వచ్చే దాఖలాలు ఉన్నాయి. తర్వాత సిపియులోని ఏ ఏ పరికరాల యొక్క విభాగాల యొక్క విధి ఏమిటి అనేటటువంటి ఓరియంటేషన్‌లో కూడా మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత యంత్ర భాషకు మరియు ఉన్నత స్థాయి భాషలకు మధ్య ఉండేటటువంటి సారూప్యతలు, పోలికలు, భేదాలు ఏ విధంగా ఉన్నాయనేటటువంటి ఓరియంటేషన్‌లో కూడా మనకు ప్రశ్నలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సమాచార వ్యవస్థకు సంబంధించి ఈ అంశాలన్నింటినీ గనక మనం క్షుణ్ణంగా నేర్చుకున్నట్లయితే ఏ రకమైనటువంటి ప్రశ్న అడిగినా కూడా దీనికి సంబంధించినటువంటి సమాధానాన్ని ఖచ్చితంగా గుర్తించి మార్కులను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది.